హాయ్ ఎవరన్, దిస్ ఇస్ రమేష్. వెల్కమ్ టు రమేష్ సార్ మ్యాథ్స్ క్లాస్. త్వరలో పబ్లిక్ ఎగ్జామ్స్ అయిపోతున్న 10th క్లాస్ విద్యార్థుల కోసం రివిజన్ సిరీస్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఈ రివిజన్ సిరీస్లో భాగంగా ఆల్రెడీ 14 పార్ట్స్ని అప్లోడ్ చేయడం జరిగింది. మొదటి 13 పార్ట్స్లో కూడా 10th మ్యాథ్స్లోని మోస్ట్ ఇంపార్టెంట్ లాంగ్ ఆన్సర్ టైప్ ప్రాబ్లమ్స్ని, షార్ట్ ఆన్సర్ టైప్ ప్రాబ్లమ్స్ని డీటెయిల్గా డిస్కస్ చేయడం జరిగింది. అలాగే 14th పార్ట్లో మోస్ట్ ఇంపార్టెంట్ వెరీ షార్ట్ ఆన్సర్ టైప్ అంటే 1 మార్క్ క్వశ్చన్స్ని ఒక 24 డిస్కస్ చేయడం జరిగింది. అంటే టోటల్ నేను 1 మార్క్ క్వశ్చన్స్ని 50 క్వశ్చన్స్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తున్నాను. అందులో పార్ట్ 1లో మనం ఆల్రెడీ 24 క్వశ్చన్స్ని అట్లాగే డిఫరెంట్ చాప్టర్స్ నుంచి అంటే ముఖ్యంగా 6 చాప్టర్ నుంచి మనకి కాన్సెప్ట్స్ కూడా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఒకవేళ మీరు ఆ వీడియో చూడనట్లయితే దాని యొక్క లింక్ని కింద డిస్క్రిప్షన్లో ఉంచుతాను, అక్కడి నుంచి చూడొచ్చు. ఈరోజు పార్ట్ 15లో భాగంగా దిస్ ఈజ్ ద లాస్ట్ పార్ట్ ఇన్ 10th రివిజన్ సిరీస్ అనమాట. మనకి 1 మార్క్ క్వశ్చన్స్లో మిగతా రిమైనింగ్ చాప్టర్స్ నుంచి అడిగే క్వశ్చన్స్ని ఎలా ఆన్సర్ చేయాలనేది డిస్కస్ చేద్దాం. అంటే మనకి ఏపీ ఎస్ఎస్సిలో మనకి 1 మార్క్ క్వశ్చన్స్ 12 అడగడం జరుగుతుంది. ఆల్రెడీ 6 క్వశ్చన్స్ని ఆన్సర్ చేయడానికి ఉపయోగపడే కాన్సెప్ట్స్ని అట్లాగే కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని మనం పార్ట్ 1లో అంటే ప్రీవియస్ పార్ట్లో డిస్కస్ చేసాం. ఈరోజు మిగిలిన 6 చాప్టర్స్ నుంచి అడిగే 1 మార్క్ క్వశ్చన్స్ని ఎలా ఆన్సర్ చేయాలనేది డిస్కస్ చేద్దాం. అట్లాగే ఆ చాప్టర్లో ఉండే కొన్ని కీ కాన్సెప్ట్స్ని కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తాను. ఓకే, ఈ క్వశ్చన్స్ అనేవి మనకి సిమిలర్ ట్రయాంగిల్స్ అనే చాప్టర్స్ నుంచి అడిగే క్వశ్చన్స్ అనమాట. మనకి కొన్ని మోడల్ క్వశ్చన్స్ తీసుకున్నాను, అట్లాగే ఇంకా మనకి ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడగొచ్చో కూడా మీకు చెప్పడానికి ప్రయత్నిస్తాను. 25th క్వశ్చన్, గివ్ 2 డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ పేర్స్ ఆఫ్ సిమిలర్ ఫిగర్స్. మనకి సిమిలర్ ఫిగర్స్ అంటే ఎప్పుడు వేటిని సిమిలర్ ఫిగర్స్ అంటాం మనం? ఇఫ్ 2 ఫిగర్స్ హ్యాస్ సేమ్ షేప్ ఉంటే ఒకే షేప్ కలిగి ఉన్న ఫిగర్స్ మనం సిమిలర్ ఫిగర్స్ అంటాం. ఇక్కడ సైజ్ తో సంబంధం లేదు. అదే కాంగ్రుయెంట్ ఫిగర్స్ అని వేటిని అంటాం అంటే సేమ్ షేప్ అండ్ సేమ్ సైజ్, అంటే షేపు సేమ్ ఉండాలి అలాగే సైజ్ కూడా సేమ్ ఉండాలి. అందుకని కాంగ్రుయెంట్ ఫిగర్స్ యొక్క ఏరియాస్ ఈక్వల్ గా ఉంటాయి. ఓకే, ఇక్కడ సిమిలర్ ఫిగర్స్ మనకి డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ ఇవ్వమన్నారు. 2 ఎగ్జాంపుల్స్ ఇవ్వాలన్నమాట. మనకి ఎప్పుడు ఏ ఫిగర్స్ ఆల్వేస్ సిమిలర్ గా ఉంటాయో ఆ ఎగ్జాంపుల్స్ ఇవ్వాల్సి ఉంటుంది. మనకి జామెట్రీలో వేటిని కన్స్ట్రక్ట్ చేయడానికి ఓన్లీ ఒక్క మెజర్మెంట్ మాత్రమే సరిపోతుందో అవన్నీ కూడా ఆల్వేస్ సిమిలర్ ఫిగర్స్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ స్క్వేర్ ఉంది. స్క్వేర్ ని కన్స్ట్రక్ట్ చేయాలంటే మనకి ఒక మెజర్మెంట్ ఇస్తే ఎడ్జ్ యొక్క లెంత్ ఇస్తే సరిపోతుంది కదా, ఎందుకంటే అన్ని యాంగిల్స్ ఈక్వల్ గా ఉంటాయి, ఆల్ సైడ్స్ ఈక్వల్ గా ఉంటాయి. కాబట్టి స్క్వేర్స్ ఆర్ ఆల్వేస్ సిమిలర్. అలాగే ఈక్విలేటరల్ ట్రయాంగిల్స్ అలాగే సర్కిల్స్, వీటిని కన్స్ట్రక్ట్ చేయాలంటే మనకు ఒక మెజర్మెంట్ సరిపోతుంది అనమాట. ఒక కొలత ఇస్తే వీటిని కన్స్ట్రక్ట్ చేయగలం. కాబట్టి ఇవి ఎప్పుడు కూడా మనకి సిమిలర్ ఫిగర్స్ అవుతాయి, ఆల్వేస్ సిమిలర్ ఫిగర్స్ అవుతాయి. కాబట్టి మనకి వీటి ఎగ్జాంపుల్ గా ఫస్ట్ స్క్వేర్స్, 2 స్క్వేర్స్ ఆల్వేస్ సిమిలర్ అనమాట. అట్లాగే ఈక్విలేటరల్ ట్రయాంగిల్స్, నెక్స్ట్ సర్కిల్స్, ఇవి ఎప్పుడు కూడా మనకి సిమిలర్ ఫిగర్స్ అవుతాయి అన్నమాట. సర్కిల్స్. ఒకవేళ కాంగ్రుయెంట్ ఫిగర్స్ కి ఎగ్జాంపుల్స్ ఏమంటే మనకి ఇఫ్ సైడ్స్ ఆఫ్ 2 స్క్వేర్స్ ఆర్ ఈక్వల్ దెన్ దే ఆర్ కాంగ్రుయెంట్. ఇఫ్ సైడ్స్ ఆఫ్ 2 ఈక్విలేటరల్ ట్రయాంగిల్స్ ఆర్ ఈక్వల్ దెన్ దే ఆర్ కాంగ్రుయెంట్. ఇఫ్ రేడియై ఆఫ్ 2 సర్కిల్స్ ఆర్ ఈక్వల్ దెన్ దే ఆర్ కాంగ్రుయెంట్ అనమాట. అంటే ఆ మెజర్మెంట్ కూడా ఈక్వల్ అవ్వాలి, అప్పుడే మనకి అవి కాంగ్రుయెంట్ ఫిగర్స్ అవుతాయి అన్నమాట. ఓకే, నెక్స్ట్ సెకండ్ వన్, ఇన్ ట్రయాంగిల్ ఏబిసి. ఇక్కడ ట్రయాంగిల్ ఏబిసిలో మనకి యాంగిల్ బి ఈక్వల్ టు 90 డిగ్రీస్ అయినట్లయితే మనకి పైథాగరస్ థీరంని మనం సింబాలికల్ గా ఎలా ఎక్స్ప్రెస్ చేస్తాం అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ సైడ్స్ అన్నమాట. ఇక్కడ మనకి ట్రయాంగిల్ ఏబిసిలో మనకి ఎన్ని సైడ్స్ ఉంటాయి? 3 సైడ్స్ ఉంటాయి. ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కాబట్టి ఒక రైట్ యాంగిల్ ఉంటుంది. ఆ రైట్ యాంగిల్ ఎక్కడ ఉంది? మనకి బి అనే వెక్టెక్స్ దగ్గర ఉంది. మిగిలిన 2 వెక్టెక్సెస్ ని ఎట్లా రాసాం? సి అని రాసాం. ఇప్పుడు మనకి దీంట్లో పైథాగరస్ థీరం ని అప్లై చేసినట్లయితే ఎలా రాయొచ్చు ఇన్ టర్మ్స్ ఆఫ్ సైడ్స్ అంటే మనకి పైథాగరస్ థీరం ఏం చెప్తుంది? ఇన్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ స్క్వేర్ ఆఫ్ ద హైపోటెన్యూస్ ఈజ్ ఈక్వల్ టు ద సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ ద అదర్ 2 సైడ్స్ అని చెప్తుంది కదా. అసలు హైపోటెన్యూస్ అని ఏ సైడ్ అంటామంటే రైట్ యాంగిల్ కి ఆపోజిట్ సైడ్ ని, దీన్ని మనం హైపోటెన్యూస్ అంటాం. కాబట్టి బై పైథాగరస్ థీరం మనం ఏం రాయొచ్చు? హైపోటెన్యూస్ స్క్వేర్ ఈక్వల్ టు, ఇందులో హైపోటెన్యూస్ ఏంటి? ఏసీ కదా, కాబట్టి ఏసీ స్క్వేర్ ఈక్వల్ టు
సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ ద అదర్ టూ సైడ్స్ ఏంటి ఏబి బిసి, ఆ రెండింటిని స్క్వేర్ చేసి యాడ్ చేయాలి. అంటే ఏబి స్క్వేర్ ప్లస్ బిసి స్క్వేర్. ఇది అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ 27th వన్. ఇక్కడ స్టేట్మెంట్ ఫామ్ లో అడిగిన క్వశ్చన్స్ అనమాట. స్టేట్మెంట్ 1, ఇఫ్ ట్రయాంగిల్ ఏబిసి సిమిలర్ టు ట్రయాంగిల్ పిక్యూఆర్ and angle P equal to 30, angle B equal to 50, then angle R equal to the angle R equal to 100. అంటే మనకి ఏబిసి ట్రయాంగిల్ పిక్యూఆర్ ట్రయాంగిల్ రెండు కూడా సిమిలర్ ట్రయాంగిల్స్. మనం సిమిలర్ ట్రయాంగిల్స్ యొక్క ప్రాపర్టీస్ చెప్పుకుంటాం. కరస్పాండింగ్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ అండ్ కరస్పాండింగ్ సైడ్స్ ఆర్ ఇన్ ప్రపోర్షన్. అంటే కరస్పాండింగ్ సైడ్స్ యొక్క రేషియో ఈక్వల్ గా ఉంటుంది అనమాట. ఇక్కడ యాంగిల్స్ గురించి మాట్లాడుకున్నాం కాబట్టి కరస్పాండింగ్ యాంగిల్స్ ఈక్వల్ గా ఉంటాయి. అంటే యాంగిల్ ఏ దేనికి ఈక్వల్ గా ఉంటుంది? పి కి ఈక్వల్ గా ఉంటుంది. అలాగే బి అనేది క్యూ కి ఈక్వల్ గా ఉంటుంది. అలాగే సి అనేది ఆర్ కి ఈక్వల్ గా ఉంటుంది. అంటే మనకి పి తెలిస్తే ఏ తెలిసినట్టే, అలాగే ఏ తెలిసినా పి తెలిసినట్లే కదా. అలాగే మనకి క్యూ తెలిస్తే ఆర్ తెలిసినట్లే. కాబట్టి మనకి కరస్పాండింగ్ యాంగిల్స్ ఈక్వల్ గా ఉంటాయి కాబట్టి మనకి యాంగిల్ ఆర్ 100 అవుతుందో లేదో చూడాలి. యాంగిల్ పి ఆల్రెడీ మనకి 30 degrees ఇచ్చాడు. యాంగిల్ క్యూ దేనికి సమానం? యాంగిల్ బి కి సమానం. కాబట్టి అవి కరస్పాండింగ్ యాంగిల్స్ కదా, 50 degrees. ఇప్పుడు యాంగిల్ ఆర్ ఈక్వల్ టు 100 అవుతుందా లేదా? మనకి సమ్ ఆఫ్ ద యాంగిల్స్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ ఈస్ 180 degrees కదా. అంటే ఒక ట్రయాంగిల్ లో 3 యాంగిల్స్ ని యాడ్ చేస్తే 180 degrees కావాలి. యాంగిల్ పి, యాంగిల్ క్యూ, యాంగిల్ ఆర్ ఈ మూడింటిని యాడ్ చేసాం అనుకోండి 180 వస్తుంది కదా. కాబట్టి ఇది కరెక్ట్ స్టేట్మెంట్ అని అర్థమైపోతుంది. స్టేట్మెంట్ 1 కరెక్ట్. ఇప్పుడు స్టేట్మెంట్ 2 గురించి చూద్దాం. ఇఫ్ ఇన్ ట్రయాంగిల్ ఏబిసి ఏబి స్క్వేర్ ఈక్వల్ టు బిసి స్క్వేర్ ప్లస్ ఏసి స్క్వేర్, దెన్ యాంగిల్ బి ఈక్వల్ టు 90 degrees. అంటే ఒక ట్రయాంగిల్ ఉంది, ఆ ట్రయాంగిల్ లో ఏబి స్క్వేర్ ఈక్వల్ టు బిసి స్క్వేర్ ప్లస్ ఏసి స్క్వేర్ అయినట్లయితే యాంగిల్ బి ఈక్వల్ టు 90 degrees అన్నది పైథాగరస్ థీరం ని బేస్ చేసుకుని అడిగిన క్వశ్చన్ అనమాట. ఇక్కడ ఏబి స్క్వేర్ ఈక్వల్ టు కనుక హైపోటెన్యూస్ స్క్వేర్, ఇది హైపోటెన్యూస్ అనమాట. అంటే ఈ ఏపీ అనేది హైపోటెన్యూస్, అంటే ఇది సి వెర్టెక్స్ అవుతుంది. మనకి హైపోటెన్యూస్ అని దేన్ని అంటాము అంటే రైట్ యాంగిల్ కి ఆపోజిట్ గా ఉన్న సైడ్ ని హైపోటెన్యూస్ అంటాం. ఇప్పుడు ఏబి హైపోటెన్యూస్ అయిందంటే రైట్ యాంగిల్ ఎక్కడ ఉంటుంది? సి దగ్గర ఉండాలి. కానీ ఇచ్చిన స్టేట్మెంట్ లో ఎక్కడ ఇచ్చారు? బి దగ్గర ఇచ్చారు. కాబట్టి ఇది ఫాల్స్ స్టేట్మెంట్ అనమాట. కాబట్టి ఇక్కడ ఓన్లీ స్టేట్మెంట్ 1 మాత్రమే కరెక్ట్. కాబట్టి ఇక్కడ ఏది కరెక్ట్ అంటే 4th ఆప్షన్ కరెక్ట్ అవుతుంది అనమాట. స్టేట్మెంట్ 1 ఈజ్ ట్రూ అండ్ 2 ఈజ్ ఫాల్స్ అవుతుంది అనమాట. ఈ విధంగా మనం కాన్సెప్ట్స్ నేర్చుకుని ఆ కాన్సెప్ట్స్ ని అప్లై చేయగలిగితే మ్యాథ్స్ లో అడిగే 1 mark క్వశ్చన్స్ ని చాలా ఈజీగా ఆన్సర్ చేయొచ్చు అనమాట. ఓకే, అట్లాగే మనకి సిమిలారిటీ రూల్స్ ఉన్నాయి కదా, వాటిని కూడా నేర్చుకోవడానికి ప్రయత్నించండి. అలాగే పైథాగరస్ థీరం ని అప్లై చేస్తూ కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, షార్ట్ ఆన్సర్స్ క్వశ్చన్స్, వాటిని కూడా నేర్చుకోవాలి. ముఖ్యంగా మనకి సిమిలర్ ట్రయాంగిల్స్ యొక్క ప్రాపర్టీస్ గురించి, అలాగే పైథాగరస్ థీరం ని, అలాగే బేసిక్ ప్రపోర్షనల్ థీరం, వీటి మీద మనకి బేస్ చేసుకుని 1 mark క్వశ్చన్స్ అడగడానికి అవకాశం ఉందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ట్రయాంగిల్ ఏబిసి ఈజ్ సిమిలర్ టు ట్రయాంగిల్ డిఈఎఫ్ అయినట్లయితే మనకి వీటి యొక్క పెరిమీటర్స్ ఏ రేషియోలో ఉంటాయంటే వాటి సైడ్స్ ఏ రేషియోలో ఉంటే అదే రేషియోలో ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ 2 ట్రయాంగిల్స్ యొక్క సైడ్స్ 2:3 రేషియోలో ఉన్నట్లయితే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏబి డిఈ 2:3 అయినట్లయితే అప్పుడు పెరిమీటర్ ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి బై పెరిమీటర్ ఆఫ్ ట్రయాంగిల్ డిఈఎఫ్ ఆ రెండింటి యొక్క రేషియో సేమ్ యాజ్ ద సైడ్స్. అంటే సైడ్స్ ఏ రేషియోలో ఉంటాయో అదే రేషియోలో ఉంటుంది. అంటే 2:3 అంటే 2/2 అది కూడా 2:3 రేషియోలోనే ఉంటాయి. కానీ ఏరియాస్ అడిగినట్లయితే అప్పుడు ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి బై ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ డిఈఎఫ్ ఏమవుతుందంటే వాటి సైడ్స్ యొక్క స్క్వేర్స్ ఏ రేషియోలో ఉంటే ఆ రేషియోలో ఉంటాయి. అంటే ఏబి స్క్వేర్ బై డిఈ స్క్వేర్, లేకపోతే బిసి స్క్వేర్ బై ఈఎఫ్ స్క్వేర్, ఆర్ ఏసి స్క్వేర్ బై డిఎఫ్ స్క్వేర్ అన్నమాట. వీటి సైడ్స్ ఏ రేషియోలో ఉన్నాయని ఇచ్చారు? 2:3 రేషియోలో ఉన్నాయి ఇచ్చారు. కాబట్టి వాటి స్క్వేర్ తీసుకుంటాం. అంటే 2 స్క్వేర్ బై 3 స్క్వేర్ అంటే 4/9, అంటే 4:9 రేషియోలో ఉంటాయి అనమాట. పెరిమీటర్స్ ఇచ్చినప్పుడు సేమ్ అదే రేషియోలో ఉంటాయి. ఏరియాస్ ఇచ్చినప్పుడు వాటి యొక్క స్క్వేర్స్ అన్నమాట రేషియోలో ఉంటాయి. ఈ పాయింట్స్ కూడా
గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించండి. ఓకే, నెక్స్ట్ ఈ క్వశ్చన్స్ మనకి టాంజెంట్స్ అండ్ సీక్వెన్స్ టు ఏ సర్కిల్ అనే ఆ చాప్టర్ నుంచి అడిగిన క్వశ్చన్స్ అన్నమాట. వీటిని ఎలా ఆన్సర్ చేయాలో చూద్దాం. ఇది కూడా వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ చాప్టర్ కాన్సెప్ట్ ని బేస్ చేసుకున్నట్లయితే. ఓకే, ఫస్ట్ ది ద నంబర్ ఆఫ్ కామన్ టాంజెంట్స్ కెన్ బి డ్రాన్ టు టూ కాన్సెంట్రిక్ సర్కిల్స్. అంటే కాన్సెంట్రిక్ సర్కిల్స్ అంటే ఏంటి? టూ సర్కిల్స్ యొక్క సెంటర్ ఒకే చోట ఉన్నట్లయితే, ఒకే పాయింట్ అయినట్లయితే వాటిని కాన్సెంట్రిక్ సర్కిల్స్ అంటాం. ఇట్లా మనకి టూ సర్కిల్స్ ఉన్నాయి, రెండిటి యొక్క సెంటర్ కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఓ దగ్గర ఉంది. ఇప్పుడు కామన్ టాంజెంట్స్ అంటే రెండిటికి టచ్ చేస్తూ డ్రా చేసిన టాంజెంట్ అనమాట. మనం ఫర్ ఎగ్జాంపుల్ ఈ అవుటర్ సర్కిల్ కి టాంజెంట్ డ్రా చేస్తే అది ఇన్నర్ సర్కిల్ ని టచ్ చేసే అవకాశం లేదు. ఎందుకంటే మనకి ఇది పాయింట్, ఈ టాంజెంట్ కి సర్కిల్ కి ఒకే ఒక కామన్ పాయింట్ ఉంటుంది. మిగిలిన పాయింట్స్ అన్ని అవుటర్ సర్కిల్ కి అవుట్ సైడ్ ఉంటాయి, మరి లోపలికి వచ్చే అవకాశం లేదు కదా. కాబట్టి ఈ కాన్సెంట్రిక్ సర్కిల్స్ కి అసలు మనం కామన్ టాంజెంట్స్ డ్రా చేయలేము అనమాట. ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. కామన్ టాంజెంట్ అంటే కాన్సెంట్రిక్ సర్కిల్స్ కి మనకి నెంబర్ ఆఫ్ కామన్ టాంజెంట్స్ అడిగితే ఎంత రాయాలన్నమాట? 0. ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది అనమాట? 0 అవుతుంది అనమాట. అలా కాకుండా మనకి టూ సర్కిల్స్ ఇంటర్నల్లీ టచ్ అయినట్లయితే అప్పుడు వీటికి ఎన్ని కామన్ టాంజెంట్స్ అయితే ఇంకా డ్రా చేయగలమంటే ఓన్లీ 1 కామన్ టాంజెంట్ మాత్రమే డ్రా చేయగలం అనమాట. అలా కాకుండా మనకి టూ సర్కిల్స్ ఎక్స్టర్నల్లీ టచ్ అయినట్లయితే అప్పుడు ఎన్ని కామన్ టాంజెంట్స్ డ్రా చేయొచ్చు? ఇక్కడ ఒక కామన్ టాంజెంట్, ఇక్కడ ఒక కామన్ టాంజెంట్స్. రెండు సర్కిల్స్ ని తాకుతూ డ్రా చేసిన టాంజెంట్స్ అనమాట. కామన్ టాంజెంట్స్ అంటే 3 టాంజెంట్స్ డ్రా చేయొచ్చు. అట్లాగే రెండు సర్కిల్స్ ఇంటర్సెక్ట్ చేసుకున్నట్లయితే, అంటే 2 పాయింట్స్ దగ్గర ఇంటర్సెక్ట్ చేసుకున్నట్లయితే అప్పుడు ఎన్ని కామన్ టాంజెంట్స్ డ్రా చేయొచ్చు? 2 కామన్ టాంజెంట్స్ డ్రా చేయొచ్చు అనమాట. అలా కాకుండా మనకి నాన్ ఇంటర్సెక్టింగ్ సర్కిల్స్, అవి రెండు అసలు రెండింటికి కామన్ పాయింట్సే లేవు, వాటిని ఏమంటాం మనం? నాన్ ఇంటర్సెక్టింగ్ సర్కిల్స్ అంటాం కదా. వీటికి ఎన్ని కామన్ టాంజెంట్స్ డ్రా చేయొచ్చు అంటే మనకి ఇలా 1, నెక్స్ట్ 2, 3 అండ్ 4. ఇక్కడ 4 కామన్ టాంజెంట్స్ డ్రా చేయొచ్చు అనమాట. ఓకే, మనకి ఇంటర్నల్లీ టచ్ అయితే 1 కామన్ టాంజెంట్, ఎక్స్టర్నల్లీ టచ్ అయితే 3 కామన్ టాంజెంట్స్. ఇంటర్సెక్టింగ్ సర్కిల్స్ కి ఎన్ని కామన్ టాంజెంట్స్? 2 కామన్ టాంజెంట్స్. అలాగే నాన్ ఇంటర్సెక్టింగ్ సర్కిల్ కి 4 కామన్ టాంజెంట్స్. ఈ రెండింటిని కూడా మనం ఏమంటాం అంటే డైరెక్ట్ కామన్ టాంజెంట్స్ అంటాం. ఈ రెండింటిని మనం ట్రాన్స్వర్సల్ కామన్ టాంజెంట్స్ అంటాం అనమాట. ఈ విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించండి. ఓకే, దీనికి ఆన్సర్ ఏంటి? 0 అనమాట 28th క్వశ్చన్ కి. ఓకే, నెక్స్ట్ 29. The number of tangents can be drawn to a circle from an external point. అంటే మనం ఒక సర్కిల్ కి, ఫర్ ఎగ్జాంపుల్ ఇది సర్కిల్ ఓ సెంటర్ గా ఉన్న సర్కిల్ అనుకుందాం. దీనికి ఎక్స్టర్నల్ పాయింట్, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ P అనే పాయింట్ ఉంది. ఆ పాయింట్ నుంచి మనం ఎన్ని కామన్ టాంజెంట్స్ డ్రా చేయొచ్చు అంటే మనకి 2 కామన్ టాంజెంట్స్ డ్రా చేయొచ్చు. ఇలా ఒకటి, అలాగే ఈ డైరెక్షన్ లో ఒకటి. ఫర్ ఎగ్జాంపుల్ PA అనేది అండ్ PB అనేవి ఆ టాంజెంట్స్ అయినట్లయితే వాటి యొక్క లెంత్ ఈక్వల్ గా ఉంటాయి, అంటే PA ఈక్వల్ టు PB. అట్లాగే ఒక సర్కిల్ యొక్క టాంజెంట్ కి దాని యొక్క రేడియస్ కి, అంటే ఈ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఉంటుంది కదా, దీనికి మధ్యలో ఉండే యాంగిల్ ఎంత అనమాట? 90 degrees. దీన్ని బేస్ చేసుకుని కూడా మనకి క్వశ్చన్స్ అడగడానికి అవకాశం ఉంది. అట్లాగే మనకి ఒక సర్కిల్ కి ఎన్ని టాంజెంట్స్ డ్రా చేయొచ్చు అంటే ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ టాంజెంట్స్ డ్రా చేయొచ్చు. మనకి ఇలా రౌండ్ గా అన్ని పాయింట్స్, చాలా ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ పాయింట్స్ ఉన్నాయి కదా, కాబట్టి ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ టాంజెంట్స్ డ్రా చేయొచ్చు. అట్లా కాకుండా ఒక సర్కిల్ కి ఇచ్చిన పాయింట్ దగ్గర అంటే గివెన్ పాయింట్ అనే వర్డ్ వాడినప్పుడు ఎన్ని కామన్ టాంజెంట్స్ డ్రా చేయొచ్చు అంటే P అనే పాయింట్ దగ్గర ఎన్ని టాంజెంట్స్ డ్రా చేయొచ్చు అంటే ఓన్లీ 1 టాంజెంట్ మాత్రమే డ్రా చేయొచ్చు అనమాట. ఎట్ ఏ గివెన్ పాయింట్ అనే పదం వాడకపోతే ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ టాంజెంట్స్ డ్రా చేయొచ్చు. ఎట్ ఏ గివెన్ పాయింట్ అన్నప్పుడు ఓన్లీ 1 టాంజెంట్ మాత్రమే డ్రా చేయగలం. ఇది గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించండి. ఓకే, నెక్స్ట్ 30th one. Find the length of the tangent drawn to a circle of radius 3 centimeters from an external point which is 5 centimeters away from its center. ఓకే, ఇక్కడ కొంత డేటా ఇచ్చారు మనకి. ఒక సర్కిల్ ఉంది, ఈ సర్కిల్ యొక్క రేడియస్ 3 సెంటీమీటర్స్. ఫర్ ఎగ్జాంపుల్ దీని సెంటర్ O అనుకుందాం. నెక్స్ట్ దీని సెంటర్ నుంచి 5 సెంటీమీటర్స్
డిస్టెన్స్ లో ఒక పాయింట్ ఉంది. ఈ పాయింట్ నుంచి ఈ సర్కిల్ కి డ్రా చేసిన ఆ ట్యాంజెంట్ యొక్క లెంత్ ఎంత అంటున్నారు. ఈ లెంత్ ఫైండ్ అవుట్ చేయమంటారు అనమాట. మనం ఇంతకు ముందే చెప్పుకున్నాం కదా, సర్కిల్ యొక్క రేడియస్ కి ట్యాంజెంట్ కి మధ్యలో యాంగిల్ ఎంత ఉంటుందంటే 90 డిగ్రీస్ ఉంటుంది. కాబట్టి ఇది ఏమవుతుంది అనమాట, మనకి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అవుతుంది. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే మనం ఏం అప్లై చేస్తాము, పైథాగరస్ థీరం ని అప్లై చేస్తాం. ఇది డి అనుకుందాం. అంటే మనకి ఇది హైపోటెన్యూస్ అవుతుంది కదా, అంటే డి స్క్వేర్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్ ప్లస్ ఎల్ స్క్వేర్. అంటే ఎల్ అంటే లెంత్ ఆఫ్ ద ట్యాంజెంట్ అనుకున్నాం. మనకి ఎల్ కావాలి కదా, కాబట్టి ఎల్ స్క్వేర్ ఈక్వల్ టు ఈ ఆర్ స్క్వేర్ ని ఆర్ఎక్స్ లో పంపితే డి స్క్వేర్ మైనస్ ఆర్ స్క్వేర్ అవుతుంది. అప్పుడు ఎల్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ డి స్క్వేర్ మైనస్ ఆర్ స్క్వేర్ అవుతుంది అనమాట. మనం 1 మార్క్ క్వశ్చన్ కాబట్టి డైరెక్ట్ గా ఈ ఫార్ములా వాడేసేయచ్చు. డి అంటే డిస్టెన్స్ ఆఫ్ సెంటర్ ఫ్రమ్ ద ఎక్స్టర్నల్ పాయింట్ అంటే 5 స్క్వేర్. ఆర్ అంటే రేడియస్ కదా, అంటే 3 స్క్వేర్. దిస్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 25 మైనస్ 9 ఈక్వల్ టు 16. 16 కి స్క్వేర్ రూట్ ఎంత అంటే 4 కదా, కాబట్టి 4 సెంటీమీటర్స్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ 31st వన్, ఫైండ్ యాంగిల్ ఏ ఫ్రమ్ ద ఎడ్జసెంట్ ఫిగర్. ఇక్కడ మనకి ఇచ్చిన ఫిగర్ లో యాంగిల్ ఏ ని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు మనకి. ఓకే, మనం నేర్చుకున్న కాన్సెప్ట్ ని అప్లై చేసుకోవాలి. మనకి ఇవి రెండు ఏ నుంచి డ్రా చేసిన ట్యాంజెంట్స్ కదా, ఈ ట్యాంజెంట్స్ కి రేడియస్ కి మధ్య ఉన్న యాంగిల్ ఎంత 90 డిగ్రీస్ అనే విషయం తెలుసు. అలాగే ఈ రెండు రేడియస్ కి మధ్యలో ఉన్న యాంగిల్ కూడా ఇచ్చేసారు 110 డిగ్రీస్. మనకి ఏపీఓక్యూ అనేది ఏమవుతుంది అంటే ఒక క్వాడ్రిలేటరల్ అవుతుంది. క్వాడ్రిలేటరల్ లో సమ్ ఆఫ్ ద యాంగిల్స్ ఎంత అవుతుంది అంటే 360 డిగ్రీస్ కదా, కాబట్టి అందులో మనం యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ పి ప్లస్ యాంగిల్ ఓ ప్లస్ యాంగిల్ క్యూ ఇవి యాడ్ చేస్తే మనకు ఖచ్చితంగా 360 డిగ్రీస్ కావాలి, ఎందుకంటే అది ఒక క్వాడ్రిలేటరల్ కాబట్టి. యాంగిల్ ఏ మనం ఫైండ్ అవుట్ చేయాలి. యాంగిల్ పి, యాంగిల్ బిట్వీన్ ద రేడియస్ అండ్ ట్యాంజెంట్ కాబట్టి 90 డిగ్రీస్. యాంగిల్ ఓ ఇచ్చారు కదా ఆల్రెడీ 110 డిగ్రీస్. ప్లస్ యాంగిల్ క్యూ కూడా యాంగిల్ బిట్వీన్ రేడియస్ అండ్ ట్యాంజెంట్ అంటే 90 డిగ్రీస్ ఈక్వల్ టు 360 డిగ్రీస్. యాంగిల్ ఏ ప్లస్ వీటిని యాడ్ చేసినట్లయితే 90 ప్లస్ 110 ఎంత అవుతుంది 200 అంటే 290 అవుతుంది. 290 డిగ్రీస్ ఈక్వల్ టు 360 డిగ్రీస్. ఈ 290 ని RH లోకి తీసుకెళ్ళినట్లయితే యాంగిల్ ఏ ఈక్వల్ టు 360 డిగ్రీస్ మైనస్ 290 డిగ్రీస్. మైనస్ చేసినట్లు ఎంత వస్తుంది మనకి 70 డిగ్రీస్ వస్తుంది అనమాట. అంటే ఇక్కడ యాంగిల్ ఏ ఎంత అవుతుంది అనమాట మనకి 70 డిగ్రీస్ అవుతుంది. ఒకవేళ ఇలా అడగొచ్చు, ఫైండ్ యాంగిల్ పిఏఓ అని కూడా అడగొచ్చు. పిఏఓ అంటే ఈ యాంగిల్ అడిగినట్లు అనమాట. అప్పుడు ఈ ఓఏ జాయిన్ చేసినట్లయితే అక్కడ యాంగిల్ ఏ దగ్గర ఉన్న యాంగిల్ బైసెక్ట్ చేస్తుంది, అంటే 2 ఈక్వల్ పార్ట్స్ గా డివైడ్ చేస్తుంది. కాబట్టి అప్పుడు మనకి యాంగిల్ ఏ ఎంత వచ్చింది 70 డిగ్రీస్ వచ్చింది. అది 2 పార్ట్స్ అవుతుంది, అంటే అప్పుడు మనకి 35 డిగ్రీస్ అవుతుంది అనమాట. అట్లాగే ఈ యాంగిల్ కూడా బైసెక్ట్ అవుతుంది, అంటే 110 55 గా అవుతుంది అనమాట. ఈ కాన్సెప్ట్ ని గుర్తు పెట్టుకోవడానికి ప్రయత్నించండి. ఓకే, నెక్స్ట్ 32. ద యాంగిల్ ఇన్ ద సెమీ సర్కిల్ ఈజ్. సెమీ సర్కిల్ అంటే తెలుసు కదా, మనం ఒక సర్కిల్ లో మనం సెంటర్ గుండా ఒక కార్డ్ ని డ్రా చేసినట్లయితే, అంటే ఏబి అనేది ఒక కార్డు, అది ఎలా పాస్ అయింది సర్కిల్ యొక్క సెంటర్ గుండా పాస్ అయింది. అప్పుడు దీన్ని ఏమంటాం మనం డయామీటర్ అంటాం. డయామీటర్ ఆఫ్ ద సర్కిల్ అంటాం. ఇదే లాంగెస్ట్ కార్డ్ ఇన్ ద సర్కిల్ అన్నమాట, అన్నిటికంటే పెద్ద కార్డు. ఇది సర్కిల్ ఏం చేస్తుంది 2 ఈక్వల్ పార్ట్స్ గా డివైడ్ చేస్తుంది. కాబట్టి ఏమంటాం మనం సెమీ సర్కిల్స్ అంటాం. యాంగిల్ ఇన్ ద సెమీ సర్కిల్ అంటే ఈ డయామీటర్ యొక్క ఎండ్ పాయింట్స్ నుంచి ఈ సర్కిల్ మీద ఏదో ఒక పాయింట్, ఫర్ ఎగ్జాంపుల్ పి అనే పాయింట్ తీసుకున్నాను, వీటిని జాయిన్ చేసినట్లయితే ఇక్కడ యాంగిల్ ఫామ్ అవుతుంది కదా, దీన్ని యాంగిల్ ఇన్ ద సెమీ సర్కిల్ అంటాం. అది ఎప్పుడు కూడా మనకి ఏమవుతుందంటే 90 డిగ్రీస్ ఉంటుంది అనమాట. యాంగిల్ ఇన్ ద సెమీ సర్కిల్ ఈజ్ 90 డిగ్రీస్, మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. అలా కాకుండా యాంగిల్ ఇన్ ద సెమీ సర్కిల్ అట్ ద సెంటర్, అంటే ఇక్కడ యాంగిల్ అడిగినట్లయితే సెంటర్ అనే వర్డ్ అడిగినట్లయితే ఇది ఎంత ఉంటుంది 180 డిగ్రీస్ ఉంటుంది, ఎందుకంటే టోటల్ 360 డిగ్రీస్ కదా. దీన్నే కొంచెం అప్లికేటెడ్ గా అడగొచ్చు అనమాట. నెక్స్ట్ ఏబిపి అనేది లేకపోతే ఏబిసి అనేది ఒక ట్రయాంగిల్. నెక్స్ట్ ఏపి అనేది డయామీటర్ ఆఫ్ ఏ సర్కిల్ అండ్ సిబి ద పాయింట్ ఆన్ ద సర్కిల్. దెన్ ట్రయాంగిల్ ఏబిసి ఈజ్ ఏ ఐసోసెలస్ ట్రయాంగిల్, ఈక్విలాటరల్ ట్రయాంగిల్, ఏక్యూ ట్రయాంగిల్, అబ్ట్యూస్ ట్రయాంగిల్, ఇట్లాంటి క్వశ్చన్స్ అడగొచ్చు అనమాట.
మనకి ఇది 90 degrees అని తెలుసు కాబట్టి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అని రాసేసేయచ్చు. అట్లాగే మనకి ఒక కార్డ్ అనేది సర్కిల్ ని 2 parts గా డివైడ్ చేస్తుంది కదా. ఇందులో అయితే మనకి ఆ సెంటర్ ఆఫ్ ద సర్కిల్ ఉంటుందా దాన్ని మేజర్ సెగ్మెంట్ అంటాం, దీన్ని మైనర్ సెగ్మెంట్ అంటాం. ఓకే, సెంటర్ ఉండేది మేజర్ సెగ్మెంట్, లేనిది మైనర్ సెగ్మెంట్. మనకి యాంగిల్ ఇన్ ద మేజర్ సెగ్మెంట్ ఈజ్ ఎక్యూట్ యాంగిల్, అంటే లెస్ దాన్ 90 degrees ఉంటుంది. అలాగే యాంగిల్ ఇన్ ద మైనర్ సెగ్మెంట్ ఈజ్ అబ్ట్యూజ్ యాంగిల్ గ్రేటర్ దాన్ 90 degrees ఉంటుంది. ఇవి కూడా గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించండి. ఓకే, నెక్స్ట్ అట్లాగే మనకి సెక్టార్ మీద, ఏరియా ఆఫ్ సెక్టార్ మీద బేస్ అయ్యి కూడా క్వశ్చన్స్ అడగడానికి అవకాశం ఉంది, దాన్ని కూడా ప్రాక్టీస్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ ఇవన్నీ కూడా మనకి మెన్సురేషన్ అనే టాపిక్ లో భాగంగా అడిగేవన్నమాట. మెన్సురేషన్ లో మనకి ఫార్ములాస్ నేర్చుకోవాల్సి ఉంటుంది. ఒక్కొక్కసారి ఫార్ములా రాసి అందులో టర్మ్స్ ని ఎక్స్ప్లెయిన్ చేయమనొచ్చు, లెటర్స్ ని ఎక్స్ప్లెయిన్ చేయమనొచ్చు. కాబట్టి వీలైనంత వరకు ఫార్ములాస్ ని మెమరైజ్ చేయడానికి ప్రయత్నించండి. ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్, ఫైండ్ ద వాల్యూమ్ ఆఫ్ ఏ సిలిండర్ హూజ్ బేస్ ఈజ్ 3 centimeters అండ్ హైట్ ఈజ్ 7 centimeters. మనకి ఇక్కడ వాల్యూమ్ ఆఫ్ ఏ సిలిండర్ ని ఫైండ్ అవుట్ చేయమన్నారు. మనకి సిలిండర్ యొక్క వాల్యూమ్ ఫార్ములా ఏంటి? పై ఆర్ స్క్వేర్ హెచ్. పై వాల్యూ 22/7. ఇక్కడ ఆర్ ఎంత ఇచ్చారు మనకి? 3. స్క్వేర్ ఉంది కాబట్టి 3 into 3 రాస్తాం. హెచ్ ఏమో 7 centimeters ఇచ్చారు. ఓకే, 7 గెట్స్ క్యాన్సిల్. ఇంకేం మిగిలింది మనకి? 22 into 3 into 3. 3 3s are 9. 9 2s are 18. 9 2s are 18 plus 1 19. అంటే 198. ఇది వాల్యూమ్ కదా, సెంటీమీటర్ క్యూబ్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ 34th one. Find the volume of a right circular cone whose base radius is 3.5 centimeters and the height is 6 centimeters. ఇక్కడ కూడా మనకి వాల్యూమ్ ఆఫ్ కోన్ అడగడం జరిగింది అనమాట. మనకి వాల్యూమ్ ఆఫ్ కోన్ ఫార్ములా ఏంటి? 1/3 into పై ఆర్ స్క్వేర్ హెచ్. అంటే 1/3. పై వాల్యూ ఎంత రాస్తాం మనం? 22/7. ఇక్కడ ఆర్ ఎంత ఇచ్చారు మనకి? 3.5. స్క్వేర్ ఉంది కదా, 3.5. హెచ్ 6 centimeters. ఓకే, 3 టేబుల్ 6 లో ఎన్ని టైమ్స్ పోతుంది? 2 times. అలాగే 7 టేబుల్ 3.5 లో ఫస్ట్ 3 లో చూస్తాం. 3 లో పోదు కాబట్టి 0 point పెట్టుకుంటే 35 అవుతుంది. 5 times పోతుంది. ఇంకేం మిగిలాయి మనకి? 22 into 0.5 into 3.5 into 2. 0.5 2ని మల్టిప్లై చేస్తే 1 అవుతుంది. కాబట్టి వాటిని తీసేసేయచ్చు. ఇంకా 22 into 3.5. 3.5 ని మనం 22 తో మల్టిప్లై చేయాల్సింది. 2 5s are 10. 3 2s are 6 plus 1 7. అగైన్ 7 0 వస్తుంది. 0 7 7. ఒక ప్లేస్ ముందు పాయింట్ పెట్టాలి కదా, కాబట్టి 77 సెంటీమీటర్ క్యూబ్ అవుతుంది అనమాట వాల్యూమ్ కాబట్టి. ఓకే, నెక్స్ట్ ఫైండ్ ద ఎడ్జ్ ఆఫ్ ద క్యూబ్ whose total surface area is 96 square centimeters. ఒక క్యూబ్ యొక్క టోటల్ సర్ఫేస్ ఏరియా ఇచ్చారు మనకి. ఎంత ఇచ్చారు మనకి? 96 square centimeters. అయితే దాని యొక్క ఎడ్జ్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. టోటల్ సర్ఫేస్ ఏరియా ఫార్ములా ఏంటి? 6a square or 6s square కదా. ఇది 96 ఇవ్వడం జరిగింది. మనం ఏ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి అన్నమాట. ఓకే, ఈ 6 ని RHS లో తీసుకెళ్ళినట్లయితే a square equal to 96/6 అవుతుంది. 6 టేబుల్ 6 1s are 6, 36 లో 6 times. అంటే మనకి a square equal to ఏమొచ్చింది? 16 వచ్చింది. ఈ స్క్వేర్ ని RHS లో పంపితే స్క్వేర్ రూట్ అవుతుంది కదా, అంటే a equal to √16. 16 కి స్క్వేర్ రూట్ ఎంత? 4 కదా, కాబట్టి ఎడ్జ్ ఆఫ్ ద క్యూబ్ ఎంత అవుతుంది అనమాట? 4 centimeters అవుతుంది అనమాట. నెక్స్ట్ find the total surface area of the hemisphere whose radius is 2.1 centimeters. అంటే ఒక హెమిస్పియర్ యొక్క టోటల్ సర్ఫేస్ ఏరియా ఫైండ్ అవుట్ చేయాలి. మనకి టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ హెమిస్పియర్ ఫార్ములా ఏంటంటే 3πr². ఓన్లీ సర్ఫేస్ ఏరియా, కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అడిగితే 2πr² అవుతుంది. ఓకే, ఇచ్చిన వాల్యూ ఏంటి? 3 into 22/7 ఇంటూ r వాల్యూ ఎంత? 2.1. 2.1 into 2.1. ఓకే, 7 టేబుల్ 2 లో పోదు కాబట్టి 0 పాయింట్ పెట్టుకుంటే 21 అవుతుంది. అంటే 3 times పోతుంది. అంటే 3 into 22 into 0.3 into 2.1. పాయింట్స్ వదిలేసి మల్టిప్లై చేసేయండి ఫస్ట్.
ఓకే 3 3s are 9. నెక్స్ట్ 22 into 9, 2 9s are 18, 2 9s are 18 plus 1 19. ఇంకా 2.1 ఉంది కదండి 21 అంటే 198. 2 8s are 16, 2 9s are 18 plus 1 19, 1 2 1s are 2 plus 1 3. యాడ్ చేస్తే 8 5 11 4 అంటే ఎంత వచ్చింది మనకి 4 1 5 8. ఇప్పుడు మనం ఎన్ని డెసిమల్స్ వదిలేసాం, ఇక్కడ ఒక డెసిమల్ ఇక్కడ ఒక డెసిమల్ వదిలేసాం, 2 ప్లేసెస్ ముందు పాయింట్ పెట్టాలంటే 41.53 సెంటీమీటర్ స్క్వేర్ అవుతుంది అనమాట. అంటే ఆ హెమిస్పియర్ యొక్క టోటల్ సర్ఫేస్ ఏరియా ఎంత అవుతుంది అనమాట 41.58 స్క్వేర్ సెంటీమీటర్స్ అవుతుంది. నెక్స్ట్ 37th వన్, ఇక్కడ ఏమడుగుతున్నారంటే ద రేషియో ఆఫ్ రేడియై ఆఫ్ 2 స్పియర్స్ ఈజ్ 2:3, then their volumes are in the ratio. మనకి యాక్చువల్గా వాల్యూమ్ ఫార్ములా ఏంటి అంటే స్పియర్ యొక్క వాల్యూమ్ కి ఫార్ములా ఏంటంటే 4/3 πr³. ఇక్కడ మనకి ఇది కాన్స్టెంట్ అవుతుంది ఎందుకంటే 4/3 వాల్యూ మారదు, ప్రాబ్లమ్ బట్టి పై వాల్యూ కూడా మారదు. అంటే వాల్యూమ్ అనేది దేని మీద ఆధారపడి ఉంటది, రేడియస్ ఆఫ్ ద స్పియర్ మీద ఆధారపడి ఉంటది. కాబట్టి మనకి 2 వాల్యూమ్స్ యొక్క వాటి రేడియస్ ఉన్న నిష్పత్తి రేషియో తెలిసినట్లయితే వాటి వాల్యూమ్స్ కూడా రేషియో ఈజీగా చెప్పేసేయచ్చు. ఇక్కడ r³ కదా, అంటే వీటిని క్యూబ్ చేయాలి మనం. అంటే 2ని క్యూబ్ చేస్తే ఎంత 2³ 2³ చేస్తే 8, 3ని క్యూబ్ చేస్తే 27. అంటే వాటి యొక్క వాల్యూమ్స్ v1 v2 అనుకున్నట్లయితే అవి ఏ రేషియోలో ఉంటాయి అనమాట 8:7 రేషియోలో ఉంటాయి. అదే సర్ఫేస్ ఏరియాస్ అడిగారు అనుకోండి, సర్ఫేస్ ఏరియా ఫార్ములా ఏంటి 4πr². ఇక్కడ కూడా ఇది కాన్స్టెంట్, ఓన్లీ సర్ఫేస్ ఏరియా దేని మీద డిపెండ్ అయి ఉంటుంది, రేడియస్ ఆఫ్ ద స్పియర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అప్పుడు మనం స్క్వేర్ చేస్తాం. ఒకవేళ ఇక్కడ మనకి వాల్యూమ్స్ ప్లేస్ లో రేషియో ఆఫ్ సర్ఫేస్ ఏరియాస్ అని ఇచ్చినట్లయితే మనం వీటిని స్క్వేర్ చేయాల్సి ఉంటుంది అనమాట. అంటే మనకి 2² అంటే ఎంత 4:3² అంటే 9 అన్నమాట. ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. రివర్స్ లో కూడా అడగొచ్చు అనమాట. 2 స్పియర్స్ యొక్క వాల్యూమ్స్ 8:27 రేషియోలో ఉన్నట్లయితే వాటి యొక్క రేడియా ఏ రేషియోలో ఉంటాయంటే అప్పుడు క్యూబ్ రూట్ తీసుకుంటాం. 8కి క్యూబ్ రూట్ 2, 27కి క్యూబ్ రూట్ 3 అవుతుంది. అట్లాగే దీని మీద కూడా బేస్ అయ్యి రివర్స్ లో క్వశ్చన్ అడగడానికి అవకాశం ఉంది. నెక్స్ట్ 38th వన్, the ratio of volumes of cylinder and a cone whose base radii and heights are equal. అంటే ఒక సిలిండర్ ఒక కోన్ యొక్క బేస్ రేడియస్ లు హైట్ లు ఈక్వల్ గా ఉన్నట్లయితే వాటి యొక్క వాల్యూమ్స్ ఏ రేషియోలో ఉంటాయంటే మనకి సిలిండర్ యొక్క వాల్యూమ్ ఫార్ములా ఏంటి πr²h. అదే కోన్ యొక్క వాల్యూమ్ ఫార్ములా ఏంటి 1/3 πr²h. ఈ రెండింటికి రేషియో తీసుకుంటాం. మనకి πr²h 1 టైం పోతుంది. అంటే ఏమొచ్చింది మనకి 1:1/3. మనకి బై 3 ఉండకూడదు. అప్పుడు ఏం చేస్తాం, రేషియోలో 2 నెంబర్స్ ని మనం 3తో ఇంటూ చేస్తాం. అంటే 3:1 3:1/3. 3 గెట్స్ క్యాన్సిల్, 3 1s are ఎంత 3:1. అంటే మనకి ఆ సిలిండర్ కోన్ల యొక్క వాల్యూమ్స్ ఏ రేషియోలో ఉంటాయి అనమాట 3:1 రేషియోలో ఉంటాయి. అయితే క్వశ్చన్ లో ఫస్ట్ ఏ వర్డ్ ఇచ్చాడో చూసుకోవాలన్నమాట. అంటే సిలిండర్ కి కోన్ కి అయితే 3:1, రివర్స్ లో ఇచ్చాడనుకోండి కోన్ కి సిలిండర్ కి రేషియో, అప్పుడు మనకు ఆన్సర్ ఏమవుతుంది 1:3 అవుతుంది అనమాట. మనం కన్ఫ్యూజ్ అవ్వకుండా జాగ్రత్తగా గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఓకే, నెక్స్ట్ ఇది మనకి ట్రిగనామెట్రీ అనే చాప్టర్ నుంచి అడిగిన క్వశ్చన్ అనమాట. ఓకే, మాక్సిమం మనకి మ్యాచింగ్ టైప్ క్వశ్చన్స్ అడగడానికి అవకాశం ఉంది ఈ ట్రిగనామెట్రీలో అడిగే క్వశ్చన్స్ అనమాట, అంటే కనెక్షన్స్ లో భాగంగా. ఓకే, ఇక్కడ మనకి ఫస్ట్ మ్యాచింగ్ tan θ cot θ cosecant θ. ఇక్కడ మనకి tan θ వాల్యూ మనకి ఫార్ములాస్ నేర్చుకుంటాం కదా, ఏంటి sin బై కాస్, కానీ ఇక్కడ ఎక్కడ sin బై కాస్ లేదు. కానీ cot θ అంటే cos బై sin, cos θ బై sin θ. ఎందుకంటే ఇది tan యొక్క రెసిప్రోకల్, ఫార్ములా రివర్స్ అవుతుంది. మనకి ఇది ఎక్కడుంది ఫస్ట్ ఆప్షన్ లో ఉంది. కాబట్టి ఇది ఏంటి B కి 1 మ్యాచ్ అవ్వాలి. అలాంటిది ఒకటే ఉంటే దాన్నే కరెక్ట్ ఆన్సర్ తీసుకుంటాం. ఇక్కడ మనకి B2 అయింది కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ కాదు. నెక్స్ట్ ఇది కూడా కరెక్ట్ ఆన్సర్ కాదు. ఈ రెండిట్లో ఏదో ఒకటి మనకి కరెక్ట్ ఆన్సర్. ఎందుకంటే ఇక్కడ Bని 1 తో మ్యాచ్ చేయడం జరిగింది, ఇక్కడ Bని 1 తో మ్యాచ్ చేయడం జరిగింది. అంటే కొంచెం టైం సేవ్ చేసుకోవడం కోసం. ఇంకప్పుడు ఈ రెండిట్లో ఏదో ఒకటి డిసైడ్ చేయాలి మనం. ఓకే,
ఫర్ ఎగ్జాంపుల్ ట్యాన్ తీసుకున్నాం. ట్యాన్ తో ఉండే ఒక ఐడెంటిటీ ఉంది. ఏంటి మనకి? సీకంట్ స్క్వేర్ తీటా మైనస్ ట్యాన్ స్క్వేర్ తీటా ఈక్వల్ టు 1. ఈ ట్యాన్ స్క్వేర్ తీటాను RHS లో పంపినట్లయితే సీకంట్ స్క్వేర్ తీటా ఈక్వల్ టు 1 ప్లస్ ట్యాన్ స్క్వేర్ తీటా. లేకపోతే అలాగే ఈ 1 ని మనం LHS లో తీసుకొచ్చినట్లయితే సీకంట్ స్క్వేర్ తీటా మైనస్ 1 అవుతుంది ఈక్వల్ టు ట్యాన్ స్క్వేర్ తీటా అవుతుంది. ఈ స్క్వేర్ ని LHS లో ఉన్నట్లయితే స్క్వేర్ రూట్ అవుతుంది కదా, అంటే సీకంట్ స్క్వేర్ తీటా మైనస్ 1 ఈక్వల్ టు ట్యాన్ తీటా అవుతుంది. ట్యాన్ తీటా వాల్యూ ఎంత అవుతుంది? సీకంట్ స్క్వేర్ తీటా మైనస్ 1. అది ఎక్కడుంది మనకి? ఈ థర్డ్ లో ఉంది. కాబట్టి A3 ఎక్కడ మ్యాచ్ చేశారు? C లో మ్యాచ్ చేశారు కదా, కాబట్టి ఇది ఓకే. నెక్స్ట్ 40th వన్, మ్యాచ్ ద ఫాలోయింగ్. ఇది కూడా మనకి మ్యాచింగ్ టైప్ అన్నమాట. ఇది ఒక ఐడెంటిటీ కదా, సైన్ స్క్వేర్ తీటా ప్లస్ కాస్ స్క్వేర్ తీటా ఎంతంటే ఆల్వేస్ 1 అవుతుంది కదా. ఆ 1 ఎక్కడ ఉంది మనకి? 2 లో ఉంది. అంటే ఏని ఇక్కడ 2 తో మ్యాచ్ చేయాలి, కానీ ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ లో 1 తో మ్యాచ్ చేశారు కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ కాదు. సెకండ్ వన్ కరెక్ట్ అవ్వచ్చు, అలాగే థర్డ్ వన్ కూడా కరెక్ట్ కాదు. అంటే ఈ రెండిట్లో ఏదో ఒకటి కరెక్ట్, ఎందుకంటే ఆ రెండిట్లో కూడా ఏని 2 తో మ్యాచ్ చేయడం జరిగింది. ఇప్పుడు ఇది తీసుకున్నాం, ట్యాన్ స్క్వేర్ తీటా మైనస్ సీకంట్ స్క్వేర్ తీటా. మనకి సీకంట్ స్క్వేర్ తీటా మైనస్ ట్యాన్ స్క్వేర్ తీటా ఐడెంటిటీ ఉంది, కానీ ఇక్కడ ఏమి ఇచ్చారు? ట్యాన్ స్క్వేర్ మైనస్ సీకంట్ స్క్వేర్ ఇచ్చారు. ఇప్పుడు మైనస్ కామన్ తీసాను అనుకోండి, ఇది ప్లస్ అవుతుంది, ఇది మైనస్ అవుతుంది. ప్లస్ దాన్ని ముందు రాసుకున్నాం అనుకోండి, సీకంట్ స్క్వేర్ తీటా మైనస్ ట్యాన్ స్క్వేర్ తీటా అవుతుంది అనమాట, మైనస్ కామన్ తీసినట్లయితే. ఇప్పుడు మనం మైనస్ దీని వాల్యూ ఎంత? ఐడెంటిటీ ప్రకారం 1 కదా, అంటే మైనస్ 1 అవుతుంది. అంటే B1 అవ్వాలి. B1 ఎందులో ఉంది? D లో ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఒకవేళ మీరు దీన్ని కూడా చెక్ చేయాలంటే మనకి ఏం చేయాలంటే కోసికంట్ స్క్వేర్ 36 డిగ్రీస్ మైనస్ సీకంట్ స్క్వేర్ 54 డిగ్రీస్. ఒకవేళ మనకి ఈ రెండు యాంగిల్స్ ఈక్వల్ గా ఉన్నట్లయితే మనకి ఐడెంటిటీ గురించి ఆలోచించవచ్చు. కానీ యాక్చువల్ గా కోసికంట్ స్క్వేర్ కాట్ స్క్వేర్ కి ఐడెంటిటీ ఉంది, కానీ ఇక్కడ కాట్ లేదు కదా, కాబట్టి దీన్ని మనం సప్లిమెంటరీ యాంగిల్స్ అనే కాన్సెప్ట్ ని బేస్ చేసుకోవాలి. ఈ రెండింటిలో ఏదో ఒక దాన్ని 90 మైనస్ లోకి మార్చేద్దాం. దీన్ని మార్చినా పర్లేదు, లేకపోతే సెకండ్ టర్మ్ మార్చాలి, ఏదో ఒక్క దాన్ని మాత్రమే మార్చాలి. కోసికంట్ స్క్వేర్ 36 డిగ్రీస్ మైనస్ దీన్ని సీకంట్ స్క్వేర్ 54 ఎలా రాస్తానంటే 90 మైనస్ 36 డిగ్రీస్ అని రాస్తున్నాను. రాయొచ్చు కదా, ఇది చూడడానికి ఎలా ఉంది? సీకంట్ 90 మైనస్ ఎలా ఉంది? సీకంట్ 90 మైనస్ ఏ ఫార్ములా ఏంటి? కోసికంట్ ఏ, కాబట్టి దీని ప్లేస్ లో కోసికంట్ ఏ రాయొచ్చు. కోసికంట్ స్క్వేర్ 36 డిగ్రీస్ మైనస్ ఇదేమైపోతుంది? కోసిక్ స్క్వేర్ ఉంది కాబట్టి స్క్వేర్ రాస్తాం, కోసికంట్ స్క్వేర్ 36 డిగ్రీస్ అవుతుంది. రెండు సేమ్ టర్మ్స్ కాబట్టి మనం x మైనస్ x 0 అవుతుంది, కాబట్టి దీని వాల్యూ ఎంత అవుతుంది అనమాట? 0 అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ 41st వన్, మ్యాచ్ ద ఫాలోయింగ్. ఇది కూడా మనకి మ్యాచింగ్ టైప్. ఇఫ్ ట్యాన్ థీటా ఈజ్ నాట్ డిఫైన్డ్ అండ్ ఏ ఈక్వల్ టు, మనకి టేబుల్ లో ట్యాన్ థీటా వాల్యూ నాట్ డిఫైన్ అని ఎక్కడ చూస్తామంటే 90 డిగ్రీస్ దగ్గర చూస్తాం కదా, కాబట్టి ఏ వాల్యూ ఇక్కడ ఎంత ఉండాలి? ఖచ్చితంగా ఇది నాట్ డిఫైన్ అవ్వాలంటే 90 డిగ్రీస్ ఉండాలి. అంటే ఏది దేంతో మ్యాచ్ చేయాలి? 3 తో మ్యాచ్ చేయాలి. అంటే ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ కాదు, సెకండ్ ఆప్షన్ కరెక్ట్ కాదు, ఫోర్త్ ఆప్షన్ కూడా కరెక్ట్ కాదు. అంటే మనకి సి కరెక్ట్ అని అర్థమైపోతుంది. ఒకవేళ మిగిలిన కూడా చెక్ చేయాలంటే సైన్ ఏ ఈక్వల్ టు కాస్ అయినట్లయితే ఏ ఎంత? మనకి టేబుల్లో సైన్ కి కాస్ కి ఎన్ని డిగ్రీస్ దగ్గర ఈ వాల్యూస్ ఈక్వల్ గా ఉంటాయంటే 45 డిగ్రీస్ దగ్గర రెండు కూడా 1/√2 వాల్యూని కలిగి ఉంటాయి కదా, కాబట్టి ఇక్కడ ఏ ఈక్వల్ ఎంత అవుతుంది అనమాట? 45 డిగ్రీస్ అవుతుంది. అలాగే సీకంట్ ఏ ఈక్వల్ టు 2 అయితే టాన్ ఏ ఈక్వల్ టు, యాక్చువల్గా సీకంట్ లో మనకి 2 వాల్యూ ఎక్కడ ఉంటుంది అంటే మనకి సీకంట్ 60 డిగ్రీస్ దగ్గర ఉంటుంది కదా, సీకంట్ 60 వాల్యూ మనకి 2 అవుతుంది. కాబట్టి సీకంట్ రెండు సీకంటే కదా, కాబట్టి ఏ వాల్యూ ఎంత అవుతుంది మనకి? 60 డిగ్రీస్ అవుతుంది అనమాట. కాబట్టి ఇక్కడ మనకి కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది? సి అవుతుంది. నెక్స్ట్ 42nd వన్, మ్యాచ్ ద ఫాలోయింగ్. tan 1, tan 2, tan 3 అండ్ సో ఆన్ tan 89 ఇట్లా ఇచ్చారు మనకి. tan 1 డిగ్రీ, tan 2 డిగ్రీస్, tan 3 డిగ్రీస్ అండ్ సో ఆన్ tan 89 డిగ్రీస్. ఇది కూడా మనం కాంప్లిమెంటరీ యాంగిల్స్ అనే కాన్సెప్ట్ ని బేస్ చేసుకోవచ్చు అనమాట. అంటే అప్ టు 1 నుంచి 89 వరకు యాంగిల్స్ తీసుకుని మల్టిప్లై చేస్తున్నారు. దీన్ని ఎలా రాయొచ్చు అంటే మనం tan
90 మైనస్ 1 అని రాయొచ్చు. అట్లాగే ముందు 88 ఉంటుంది, దాన్ని రాయొచ్చు tan 90 మైనస్ 2 అని రాయొచ్చు. tan 90 మైనస్ దేనికి సమానం? cot కి కదా. అది ఏమవుతుంది? cot 2 డిగ్రీస్ అవుతుంది. ఇదేమో cot 1 డిగ్రీ అవుతుంది. మనకి tan cot ఒకదానికొకటి రెసిప్రోకల్స్ కాబట్టి రెసిప్రోకల్ అంటే తెలుసు కదా. ఫర్ ఎగ్జాంపుల్ x ఉంది, దీని యొక్క రెసిప్రోకల్ అంటే మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ 1/x అవుతుంది. అప్పుడు ఈ రెండింటిని ఇంటూ చేస్తే ఎంత అవుతుంది? 1 వస్తుంది. కాబట్టి ఈ రెండు ఇంటూ చేస్తే మధ్యలో మనకి ఏమున్నాయి? మల్టిప్లికేషన్ కదా. అలాగే ఈ రెండు కట్ అవుతాయి, అన్ని కట్ అయిపోతాయి. మధ్యలో మనకి ఏముంటుందంటే tan 45 ఒకటే ఉంటుంది. దీని వాల్యూ ఎలాగో మనకి టేబుల్లో 1 కదా. కాబట్టి దీని అంతటి వాల్యూ, దీని అంతా ప్రోడక్ట్ ఎంత అవుతుందట? 1 అవుతుంది. అంటే ఏ 1 తో మ్యాచ్ చేయాలి మనకి. ఓకే, ఏ 1 తో మ్యాచ్ చేసింది మనకి ఎక్కడుంది? సెకండ్ లో లేదు, థర్డ్ లో లేదు, ఫోర్త్ లో లేదు, థర్డ్ లో లేదు. కాబట్టి మనకి ఏ అనేది కరెక్ట్ అని తెలిసిపోతుంది. కావాలంటే వెరిఫై చేయొచ్చు. ఇప్పుడు లాగ్ tan 1, tan 2, tan 3 అండ్ సో ఆన్ tan 18 అంటే దీనికి ముందు లాగ్ తగిలించాడు. మనకి దీని అంతటినీ సింప్లిఫై చేస్తే ఆన్సర్ ఎంత వచ్చింది? 1 వచ్చింది. దీనికి ముందు లాగ్ తగిలించండి ఏంటంటే log 1. మనకి log 1 యొక్క వాల్యూ ఎప్పుడు కూడా ఎంత? 0. ఇక్కడ బేస్ ఏమైనా ఉండొచ్చు, ఏ బేస్ కైనా సరే log 1 వాల్యూ ఎంత అవుతుంది అనమాట? 0 అవుతుంది. log 0 నాట్ డిఫైన్ అవుతుంది అనమాట. కాబట్టి బీకి ఏమవుతుంది అనమాట? 1 అవుతుంది. అట్లాగే సి sin 1/2 మనకి sin θ ఈక్వల్ టు 1/2 ఎక్కడ ఉంటుంది? మనకి sin 30 దగ్గర ఉంటుంది కదా, 30 డిగ్రీస్ వాల్యూ. కాబట్టి θ ఈక్వల్ టు ఎంత అవుతుంది? ఇక్కడ 30 డిగ్రీస్. దీన్ని బట్టి కోసికంట్ 30 ఎంత అవుతుందో మనం చెప్పేసి h2 అని అర్థమైపోతుంది. ఓకే, నెక్స్ట్ 43rd వన్. ఇక్కడ మనకి ఇచ్చింది ఏంటంటే tan θ ప్లస్ cot θ ఈక్వల్ టు 5 అయినట్లయితే tan స్క్వేర్ θ ప్లస్ cot స్క్వేర్ θ వాల్యూ అడిగారు. మనకి ఇక్కడ స్క్వేర్ రావాలంటే ఖచ్చితంగా నేను బోత్ సైడ్స్ స్క్వేర్ చేయాలి. ఇది చూడడానికి ఎలా ఉందంటే a ప్లస్ b హోల్ స్క్వేర్ లా ఉంది. a స్క్వేర్ అంటే tan స్క్వేర్ θ ప్లస్ b స్క్వేర్ అంటే cot స్క్వేర్ θ ప్లస్ 2ab 2 tan θ cot θ ఈక్వల్ టు 5 స్క్వేర్ చేస్తే ఎంత? 25. ఇప్పుడే చెప్పుకున్నాం కదా tan cot ఒకదానికొకటి రెసిప్రోకల్స్, వాటిని మల్టిప్లై చేస్తే 1 వస్తుంది. మనకు కావాల్సింది ఇదే కదా. అంటే tan స్క్వేర్ θ ప్లస్ cot స్క్వేర్ θ ఈ 2ని rx లో తీసుకెళ్తే ఏమవుతుంది? -2 అవుతుంది. అంటే 25 -2 అవుతుంది. అంటే 23 అవుతుంది అనమాట tan స్క్వేర్ θ ప్లస్ cot స్క్వేర్ θ వాల్యూ. ఓకే, నెక్స్ట్ ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా అడగొచ్చు అనమాట. ఇఫ్ secant θ ప్లస్ tan θ ఈక్వల్ టు p, దెన్ secant θ మైనస్ tan θ ఈక్వల్ టు మనకి 1/p అవుతుంది అనమాట. ఎందుకంటే ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే మనకు ఒక ఐడెంటిటీ వస్తుంది, secant స్క్వేర్ θ మైనస్ tan స్క్వేర్ θ. మనం ఒక ప్రాబ్లం కూడా చేస్తాం కదా, లాంగ్ ఆన్సర్ టైప్ ప్రాబ్లం. ఈ secant θ ప్లస్ tan θ ఈక్వల్ టు p అయితే sin θ ఈక్వల్ టు p స్క్వేర్ మైనస్ 1/p స్క్వేర్ ప్లస్ 1 ఈ ఫార్మ్. అది మనకి లాస్ట్ ప్రాబ్లం ఉంది కదా ఈ ట్రిగ్నోమెట్రిక్ చాప్టర్ లో, అక్కడ మనం దీన్ని ఉపయోగిస్తాం. ఓకే, అట్లాగే మనం టేబుల్ మీద ముఖ్యంగా అలాగే ఐడెంటిటీస్ మీద బేస్ చేసుకుని ఎక్కువగా క్వశ్చన్స్ అడగడానికి అవకాశం ఉందన్నమాట. మీరు కూడా కొన్ని క్వశ్చన్స్ ని ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ ఇవన్నీ కూడా మనకి అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీ. ఈ అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీ లో భాగంగా అడిగే క్వశ్చన్ AS5 లో భాగంగా అడుగుతారు. అంటే అకాడమిక్ స్టాండర్డ్ 5 అన్నమాట. అంటే ఏంటి? మనకి విజువలైజేషన్. ఓకే, అంటే డయాగ్రామ్స్ లో మనం రిప్రజెంట్ చేయాలి ఇచ్చిన డేటాని. ఏ పర్సన్ ఫ్రమ్ ద టాప్ ఆఫ్ ఏ బిల్డింగ్ 2.5 meters has observed another building top and bottom at an angles of elevation 45 degrees and at an angle of depression 60 degrees respectively. Draw diagram for this data. మనం ఎప్పుడైనా సరే అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీలో ఏ ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలన్నా ఫస్ట్ రఫ్ డయాగ్రామ్ వేయాలి. ఫస్ట్ ఏం చేస్తాం? ఒక హారిజంటల్ లైన్ వేస్తాం. ఇక్కడ ఒక బిల్డింగ్ ఉంది, ఒక బిల్డింగ్ యొక్క హైట్ ఇచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్ AB అనేది మనం బిల్డింగ్ అనుకున్నట్లయితే దీని యొక్క హైట్ ఇచ్చారు 2.5 meters. దీని నుంచి అంటే దీని మీద నుంచి బిల్డింగ్ మీద నుంచి మనం మరొక బిల్డింగ్ ని అబ్జర్వ్ చేస్తానట. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక బిల్డింగ్ ఉంది, ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఇది CD అనుకుందాం. దీని ఎదురుగా పై భాగాన్ని అలాగే కింది భాగాన్ని రెండింటిని అబ్జర్వ్ చేస్తుంటే
మనకి టాప్ ఏమో 45 డిగ్రీస్ యాంగిల్ తో కనిపిస్తుంది, అలాగే బాటమ్ ఏమో 60 డిగ్రీస్. ఇక్కడ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్, యాంగిల్ ఆఫ్ డిప్రెషన్. యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అంటే మనకి దీని లైన్ ఆఫ్ సైట్ అంటాం, దాని కింద ఉంటుంది. యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అంటే లైన్ ఆఫ్ సైట్ కి పైన ఉంటుంది. అంటే మనం ఇప్పుడు యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అయినా యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అయినా హారిజంటల్ లైన్ మీద తీసుకుంటాం. హారిజంటల్ లైన్ కి అలాగే లైన్ ఆఫ్ సైట్ కి మధ్యలో ఉండాలి. అంటే ఇదేమో మనకి 45 డిగ్రీస్ యాంగిల్, ఇదేమో మనకి 60 డిగ్రీస్ యాంగిల్ అనమాట. ఈ విధంగా మనం డయాగ్రామ్ డ్రా చేయాల్సి ఉంది. నెక్స్ట్ 45th క్వశ్చన్. డ్రా ఏ రఫ్ డయాగ్రామ్ టు ద గివెన్ సిచ్యువేషన్. ఏ పర్సన్ అబ్జర్వ్డ్ ఏ టాప్ ఆఫ్ ద ట్రీ 10 meters away from its put at an angle of elevation 45 degrees. అంటే ఇక్కడ ఒక హారిజంటల్ లైన్ డ్రా చేసాము. ఒక పర్సన్, ఫర్ ఎగ్జాంపుల్ పి అనే ప్లేస్ లో పర్సన్ ఉన్నాడు. ఇతను ఒక టాప్ ఆఫ్ ఏ ట్రీ, ఫర్ ఎగ్జాంపుల్ ఏపీ అనేది ట్రీ అనుకున్నట్లయితే, ఓకే, దీన్ని అబ్జర్వ్ చేస్తున్నమాట. టాప్ ఆఫ్ ద ట్రీ 10 meters, అంటే ఈ పర్సన్ కి ట్రీకి మధ్యలో డిస్టెన్స్ ఎంత ఉందన్నమాట, 10 meters ఉందన్నమాట. ఇట్లా అబ్జర్వ్ చేస్తున్నాడు టాప్ ఆఫ్ ద ట్రీ. ఇది లైన్ ఆఫ్ సైట్ అవుతుంది. యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఎంత కనిపిస్తుందన్నమాట, 45 degrees. ఇది మనకు కావాల్సిన డయాగ్రామ్ అవుతుంది అనమాట. నెక్స్ట్ 46th one. A person is flying a kite at an angle of elevation alpha and the length of the thread from its hand to kite is L. ఓకే, ఫస్ట్ ఒక హారిజంటల్ లైన్ డ్రా చేస్తాం. ఇక్కడ ఒక పర్సన్ ఉన్నాడు, పి దగ్గర పర్సన్ ఉన్నాడు. ఇతను ఒక కైట్ ని ఫ్లై చేస్తానమాట. ఇది కైట్ యొక్క రోప్ అనుకుందాం, ఆ థ్రెడ్ ఉంటుంది కదా. ఇది మనకి ఈ ఎర్త్ కి, ఆ హారిజంటల్ కి ఎంతో కొంత హైట్ లో ఫ్లై అవుతుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఏ అనేది ఆ కైట్ యొక్క పొజిషన్ అనుకుంటే, ఈ ఏపీ అనేది అది ఎర్త్ కి ఎంత హైట్ లో మనకి ఫ్లై అవుతుంది అనేది తెలుస్తుంది అనమాట. అంటే ఇది మనకి ఏమవుతుంది, లెంత్ ఆఫ్ ద థ్రెడ్ అవుతుంది అనమాట. దీని యొక్క లెంత్ ఇచ్చారు ఎల్ అని. అట్లాగే ఇంకేమి ఇచ్చారు, యాంగిల్ ఆఫ్ ఎలివేషన్. ఇది హారిజంటల్ తో ఎంత యాంగిల్ చేస్తుంది, ఆల్ఫా డిగ్రీస్ యాంగిల్ చేస్తుంది అనమాట. ఇది మనకు కావాల్సిన రఫ్ డయాగ్రామ్ అవుతుంది అనమాట. నెక్స్ట్ 47. Rajendra observed a person standing on the ground from a helicopter at an angle of depression 45 degrees. If the helicopter flies at a height of 50 meters from the ground, draw rough diagram for this data. Okay, first ఒక హారిజంటల్ లైన్ డ్రా చేసాం. ఓకే, రాజేంద్ర ఎక్కడ ఉన్నాడు, హెలికాప్టర్ లో ఉన్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ పి అనే పొజిషన్ దగ్గర హెలికాప్టర్ ఉంది అనుకుందాం. ఇది ఈ గ్రౌండ్ కి ఎంత హైట్ లో ఫ్లై అవుతుంది, 50 meters ఎత్తులో ఎగురుతుంది అనమాట. ఇక్కడి నుంచి రాజేంద్ర గ్రౌండ్ మీద ఉన్న ఒక పర్సన్, ఫర్ ఎగ్జాంపుల్ క్యూ అనేది ఆ పర్సన్ యొక్క పొజిషన్ అనుకున్నట్లయితే ఇతన్ని అబ్జర్వ్ చేస్తున్నారు. కాబట్టి ఇది లైన్ ఆఫ్ సైట్ ఇది అవుతుంది అనమాట. ఇది లైన్ ఆఫ్ సైట్ అవుతుంది. కాబట్టి ఇది ఏంటవుతుంది, యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అని ఇచ్చారు కదంటే, యాంగిల్ మనం ఇక్కడ తీసుకోవాలి. ఇక్కడ తీసుకోవడానికి ఇక్కడ ఒక హారిజంటల్ లైన్ ఉండాలి కదా. కాబట్టి ఇక్కడ ఒక హారిజంటల్ లైన్ డ్రా చేసుకుంటాం. అంటే యాంగిల్, ఇచ్చిన యాంగిల్ ఎక్కడనమాట ఇది. ఎప్పుడైనా సరే యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ కావచ్చు, యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ కావచ్చు, దేనికి దేనికి మధ్యలో తీసుకోవాలంటే హారిజంటల్ లైన్ కి లైన్ ఆఫ్ సైట్ కి మధ్యలో తీసుకోవాలి. ఆ ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ స్టాటిస్టిక్స్ లో భాగంగా అడిగే క్వశ్చన్స్ అనమాట. మనకి స్టాటిస్టిక్స్ లో రేంజ్ మీద అడగొచ్చు, అలాగే మోడ్ మీద అడగొచ్చు, అలాగే మీడియన్ మీద కూడా అడగొచ్చు అనమాట. మీన్ కూడా అడగొచ్చు. సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. అంటే రా డేటా ఇచ్చి మీన్ ఫైండ్ అవుట్ చేయమనొచ్చు, మోడ్ ఫైండ్ అవుట్ చేయమనొచ్చు, మీడియన్ ఫైండ్ అవుట్ చేయమనొచ్చు అనమాట. కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఇఫ్ ద క్లాసెస్ ఆఫ్ ఏ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ ఆర్ 1 to 10, 11 to 20, 21 to 30 అండ్ సో ఆన్, దెన్ ద సైజ్ ఆఫ్ ద క్లాసెస్ ఆర్. మనకి క్లాసెస్ ఆర్ 2 types. ఏంటంటే అవి ఇన్క్లూజివ్ క్లాసెస్, ఎక్స్క్లూజివ్ క్లాసెస్. ఇన్క్లూజివ్ క్లాసెస్, ఎక్స్క్లూజివ్ క్లాసెస్. ఇప్పుడు ఇచ్చిన క్లాసెస్ ఏంటంటే ఇన్క్లూజివ్ క్లాసెస్. ఇందులో ఏ నెంబర్ మళ్ళీ రిపీట్ అవ్వదు. ఓకే, 1, 10, 11, 20, 21, 30 వీటిని మనం ఇన్క్లూజివ్ క్లాసెస్ అంటాం. అదే ఎక్స్క్లూజివ్ క్లాసెస్ ఎలా ఉంటాయి, 0 to 10, 10 to 20, 20 to 30 ఇట్లా ఉంటాయి అనమాట. ఇక్కడ ఫస్ట్ క్లాస్ యొక్క అప్పర్ బౌండరీ, అప్పర్ లిమిట్ ఏమవుతుందో సెకండ్ క్లాస్ యొక్క లోవర్ లిమిట్ అదే అవుతుంది అనమాట. వీటిని మనం ఎక్స్క్లూజివ్ క్లాసెస్ అంటాం అనమాట. ఎప్పుడైనా సరే మనకి లెంత్ ఆఫ్ ద క్లాస్ చూసేటప్పుడు మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి.
అంటే 2 సక్సెసివ్ క్లాసెస్ తీసుకుని, అంటే ప్రక్కనే ఉన్న 2 క్లాసెస్ తీసుకుని వాటి లోవర్ బౌండరీస్ మధ్య ఉన్న డిఫరెన్స్ తీసుకుంటే సరిపోతుంది. అప్పుడు ఏ కన్ఫ్యూజన్ ఉండదు అనమాట. అవి ఇన్క్లూజివ్ క్లాసెస్ కావచ్చు, ఎక్స్క్లూజివ్ క్లాసెస్ కావచ్చు. మనం సైజ్ ఆఫ్ ద క్లాస్ అనగానే అప్పర్ బౌండరీ మైనస్ లోవర్ బౌండరీ అంటాం. అంటే 10 - 0 అంటే 10 అని వేసేస్తాం. అది ఎక్స్క్లూజివ్ క్లాసెస్ ఇచ్చినప్పుడు కరెక్ట్ అవుతుంది, కానీ ఇన్క్లూజివ్ క్లాసెస్ ఇచ్చినప్పుడు రాంగ్ అవుతుంది. 10 - 1 ఎంత అవుతుంది? 9 అవుతుంది, కానీ 9 రాంగ్ అవుతుంది. ఇవి ఏంటంటే లిమిట్స్, బౌండరీస్ డిఫరెంట్ గా ఉంటాయి. మనకి సైజ్ ఆఫ్ ద క్లాస్ అనేది డిఫరెన్స్ బిట్వీన్ అప్పర్ బౌండరీ అండ్ లోవర్ బౌండరీ కదా. కాబట్టి ఎప్పుడైనా సరే ఫస్ట్ క్లాస్ యొక్క లోవర్ లిమిట్ కి సెకండ్ క్లాస్ యొక్క లోవర్ లిమిట్ కి డిఫరెన్స్ తీసుకున్నట్లయితే అప్పుడు కరెక్ట్ ఆన్సర్ వస్తుంది. అది ఇన్క్లూజివ్ క్లాసెస్ కావచ్చు, ఎక్స్క్లూజివ్ క్లాసెస్ కావచ్చు. ఇప్పుడు సైజ్ ఆఫ్ ద క్లాస్ ఎంత అవుతుందంటే మనకి సైజ్ ఆఫ్ ద క్లాస్ ఈక్వల్ టు సెకండ్ క్లాస్ లో లోవర్ లిమిట్ ఎంత? 11. ఫస్ట్ క్లాస్ లో లోవర్ లిమిట్ ఎంత? 1. 11 - 1 10 అవుతుంది. ఈ కేసులో కూడా మనకు సేమ్ వస్తుంది. 10 - 0 10 అవుతుంది అనమాట. ఈ విధంగా మనం సైజ్ ఆఫ్ ద క్లాసెస్ ని తీసుకోవచ్చు. అట్లాగే ఇవి లిమిట్స్, బౌండరీస్ మారిపోతాయి. ఒకవేళ ఈ ఇంక్లూజివ్ క్లాసెస్ కి లోవర్ లిమిట్ ఇచ్చేదే లిమిట్స్ ఇచ్చి బౌండరీ అడిగారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే క్వశ్చన్ ఇలా అడిగారు. దెన్ ద లోవర్ బౌండరీ ఆఫ్ ద క్లాస్ 11 to 10 ఈజ్ అని అడిగారు. లోవర్ బౌండరీ అడిగారు. ఫస్ట్ మీరు అవి ఇన్క్లూజివా ఎక్స్క్లూజివా చూసుకోండి. ఇన్క్లూజివ్ అప్పుడు బౌండరీస్ డిఫరెంట్ గా ఉంటాయి. లోవర్ బౌండరీ అడిగినప్పుడు దీనిలోంచి 0.5 మైనస్ చేయాలి. 10 లోంచి 0.5 మైనస్ చేస్తే 10.5 అవుతుంది. ఇది లోవర్ బౌండరీ అవుతుంది. అదే అప్పర్ బౌండరీ అడిగినప్పుడు అప్పర్ లిమిట్ కి 0.5 యాడ్ చేయాలి. అంటే సారీ ఇది 20 అనుకున్నట్లయితే 20.5 అవుతుంది. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇన్క్లూజివ్ క్లాసెస్ ఇచ్చినప్పుడు బౌండరీస్ మారిపోతాయి. లోవర్ లిమిట్ బౌండరీ అడిగితే లిమిట్ లోంచి 0.5 మైనస్ చేస్తాం. అప్పర్ బౌండరీ అడిగితే లిమిట్ కి 0.5 యాడ్ చేస్తాం అన్నమాట. అలాగే మనకి మిడ్ వాల్యూ ఆఫ్ ద క్లాస్ అంటే ఏం చేస్తాం? లోవర్ బౌండరీ ప్లస్ అప్పర్ బౌండరీ బై 2 వేసుకుంటాం అనమాట. దాన్ని మనం క్లాస్ మార్క్ అని కూడా అంటాం. ఇలా అడగొచ్చు అనమాట. వాట్ ఈస్ ద క్లాస్ మార్క్ ఆఫ్ 10 to 19 అన్నారు అనుకోండి. అప్పుడు ఏం చేస్తాం? 10 + 19 బై 2 వేస్తాం. యాడ్ చేస్తే ఎంత అవుతుంది? మనకి 2 యాడ్ చేస్తే 29 బై 2 అవుతుంది. అంటే 14.5 అవుతుంది. ఇది క్లాస్ మార్క్ అవుతుంది అనమాట. ఈ విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోండి. ఓకే, దాన్ని మనం ఏమంటాం? మిడ్ వాల్యూస్ అంటాం అనమాట. అట్లాగే మిడ్ వాల్యూస్ ని దేన్ని కాల్కులేట్ చేయడానికి ఉపయోగిస్తాం అంటే మీన్ కాల్కులేట్ చేయడానికి ఉపయోగిస్తాం. ఆ ఒక్క పాయింట్ కూడా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మనం ఏ మెథడ్ లో మీన్ ఫైండ్ అవుట్ చేయాలని, అది డైరెక్ట్ మెథడ్ కావచ్చు, డీవియేషన్ మెథడ్ కావచ్చు, లేకపోతే స్టెప్ డీవియేషన్ మెథడ్ కావచ్చు, ఖచ్చితంగా మనం మిడ్ వాల్యూస్ ని ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది అనమాట. అలాగే నెక్స్ట్ సెకండ్ వన్ అంటే 49th వన్, అసర్షన్ అండ్ రీజన్. మోడ్ ఆఫ్ sin 0 degrees, cos 0 degrees, sin 90 అంటే tan 45. అంటే ఇక్కడ మనకి ట్రిగనామెట్రీ కి స్టాటిస్టిక్స్ కి కొరిలేషన్ తో క్వశ్చన్ అడగడం జరిగింది. అంటే ఈ రెండు చాప్టర్ లో ఉన్న కాన్సెప్ట్స్ తెలిసి ఉండాలి మనకి. sin 0 degrees వాల్యూ ఎంత? 0. cos 0 degrees వాల్యూ 1. sin 90 degrees వాల్యూ 1. tan 45 వాల్యూ 1. మోడ్ అంటే ఏంటి? ఎక్కువ సార్లు రిపీట్ అయిన అబ్జర్వేషన్ మనం మోడ్ అంటాం. ఇందులో ఎక్కువ సార్లు రిపీట్ అయిన నెంబర్ ఏంటి? 1. కానీ వాడేమి ఇచ్చాడు? 0 ఇచ్చాడు. కాబట్టి ఈ అసర్షన్ అనేది రాంగ్ అవుతుంది అనమాట. నెక్స్ట్ రీజన్. ఇది ఎక్స్ బార్ అంటే ఏంటి? మీన్. అసలు మోడ్ కి మీన్ కి సంబంధం లేదు. కాబట్టి ఫస్ట్ ఈ రెండింటికి సంబంధమే లేదు, ఏ విధమైన సంబంధం లేదు. ఇప్పుడు ఫార్ములా కరెక్ట్ అంటే FI/XI/σFI. ఇది ఫార్ములా కరెక్టే. కాబట్టి ఇక్కడ మనకి అసర్షన్ రాంగ్, రీజన్ రైట్. అంటే డి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. ఎందుకంటే అసర్షన్ ఈజ్ ఫాల్స్ బట్ ద రీజన్ ఈజ్ ట్రూ అన్నమాట. ఓకే, నెక్స్ట్ 50th క్వశ్చన్. If the median of the data x/3, x/2, x/4, x/5, x is 5, then find the value of x. మనం అన్గ్రూప్ డేటాకి మీడియన్ ఫైండ్ అవుట్ చేసినప్పుడు ఇచ్చిన డేటాని అసెండింగ్ ఆర్డర్ లో గానీ డెసెండింగ్ ఆర్డర్ లో గానీ రాసుకోవాలి. ఫస్ట్ ఇచ్చిన డేటాలో మనకి న్యూమరేటర్స్ అన్ని ఈక్వల్ గా ఉన్నాయి. కావాలంటే దీన్ని x/1 అని రాయొచ్చు. డినామినేటర్స్ డిఫరెంట్ గా ఉన్నాయి. అప్పుడు డినామినేటర్ లో ఏది లార్జెస్ట్ నెంబర్ ఉంటే అది అన్నిటికంటే స్మాలెస్ట్ నెంబర్. ఎందుకంటే ఇవి ఫ్రాక్షన్స్ కదా. కాబట్టి ఫస్ట్ ఏది అవుతుంది? x/5 అవుతుంది. తర్వాత x/4, తర్వాత x/3, x/2 అంటే x/1. x నే మనం x/1 అని రాయొచ్చు.
మీడియన్ అంటే ఏంటి? యాక్చువల్ గా మిడిల్ మోస్ట్ వాల్యూ. ఓకే, ఇక్కడ మిడిల్ మోస్ట్ వాల్యూ ఏమవుతుంది? x/3 అవుతుంది కదా, అంటే x/3. కానీ వాడిచ్చిన మీడియన్ ఎంత? 5 అని ఇచ్చాడు. ఈ డేటా యొక్క మీడియన్ ఎంత అంటే 5. మనం ఫైండ్ అవుట్ చేస్తే ఎంత వచ్చింది? x/3 వచ్చింది. వాడిచ్చింది ఏమో 5 వచ్చింది. ఈ రెండు కూడా మనకి ఒకే డేటా యొక్క మీడియన్స్ కాబట్టి ఖచ్చితంగా రెండు ఈక్వల్ అవ్వాలి కదా. దట్ ఇంప్లైజ్ x/3 = 5 అవుతుంది. ఈ 3 ఇక్కడ డివైడ్ చేస్తుంది, RHలో తీసుకెళ్తే మల్టిప్లై చేస్తుంది కానీ x = 3 5 are 15 అవుతుంది అన్నమాట. ఈ విధంగా చేయాల్సి ఉంటుంది అన్నమాట. అలాగే ఇంకా మనకి ఇలా కూడా అడగొచ్చు అనమాట. ఫైండ్ ద మీడియన్ ఆఫ్ ఫస్ట్ 10 న్యాచురల్ నెంబర్స్, లేకపోతే ఫైండ్ ద మీన్ ఆఫ్ ఫస్ట్ 10 న్యాచురల్ నెంబర్స్, హోల్ నెంబర్స్, ఇట్లా అడగొచ్చు. లేకపోతే వాట్ ఈస్ ద రేంజ్ ఆఫ్ ఫస్ట్ 10 న్యాచురల్ నెంబర్స్, వాట్ ఈస్ ద మోడ్ ఆఫ్ ఫస్ట్ 10 న్యాచురల్ నెంబర్స్. మోడ్ అడిగాడు అనుకోండి, మోడ్ అంటే ఏంటి? మనకి ఎక్కువ సార్లు రిపీట్ అయిన నెంబర్. ఫస్ట్ 10 న్యాచురల్ నెంబర్స్ అంటే 1 2 3 అండ్ సో ఆన్ 10 అవుతుంది. మరి ఇందులో ఏదైనా ఒక నెంబర్ రిపీట్ అవుతుందంటే రిపీట్ అవ్వదు, కాబట్టి డస్ నాట్ ఎగ్జిస్ట్ అని రాస్తాం. ఎందుకంటే ఏ నెంబర్ కూడా మరలా రిపీట్ అవ్వలేదు కాబట్టి. ఓకే, మీడియన్ అంటే ఏం చేస్తాం? మిడిల్ మోస్ట్ వాల్యూ. అంటే ఇలా రాసుకుంటూ వెళ్ళినట్లయితే మనకి మిడిల్లో 4 5 అండ్ 6 ఉంటాయి. కాబట్టి ఈ రెండింటికి మీన్ తీసుకుంటే అది మీడియన్ అవుతుంది అనమాట. అంటే మీడియన్ = 5 + 6/2 అంటే 11/2 = 5.5 అవుతుంది. ఎప్పుడైనా సరే మనకి ఇచ్చిన డేటాలో అబ్జర్వేషన్స్ ఆడ్ నెంబర్ లో ఉంటే, అంటే 3 5 7 అట్లా ఉన్నట్లయితే ఎగ్జాక్ట్లీ మిడిల్ మోస్ట్ వాల్యూ ఒకటే ఉంటుంది. కానీ ఈవెన్ నెంబర్ లో ఉన్నట్లయితే మనకి మిడిల్ వాల్యూస్ ఎన్ని ఉంటాయి? 2 ఉంటాయి. ఆ రెండింటికి మీన్ ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది అనమాట. దేన్ని ఫైండ్ అవుట్ చేయడానికి? మనకి మీడియన్ ఫైండ్ అవుట్ చేయడానికి. ఓకే, ఈ కాన్సెప్ట్. అట్లాగే మీకు స్టాటిస్టిక్స్ లో భాగంగా ఫార్ములా రాసి అందులో మనకి లెటర్స్ ని ఎక్స్ప్లెయిన్ చేయమనొచ్చు. అయితే ఆల్రెడీ మనం 2 మార్క్స్ క్వశ్చన్స్ లో దాని గురించి డిస్కస్ చేశాం కాబట్టి ఇక్కడ చెప్పట్లేదు. ఓకే, ఇక్కడతో మనం ఈ 10th క్లాస్ రివిజన్ సిరీస్ ని మొత్తం కంప్లీట్ చేయడం జరిగింది. మొత్తం 15 పార్ట్స్ లో మీకు అన్ని చాప్టర్స్ లో ఉన్న లాంగ్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్ ని, షార్ట్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్ ని, వెరీ షార్ట్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్ ని అన్నిటిని కూడా చాలా డీటెయిల్ గా డిస్కస్ చేయడం జరిగింది. అలాగే ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు వాటి వెనక ఉన్న కాన్సెప్ట్స్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అవన్నీ కూడా మీరు క్లియర్ గా ఎక్కడ స్కిప్ చేయకుండా విన్నట్లయితే మీరు ఈజీగా 90+ మార్క్స్ స్కోర్ చేయొచ్చు అనమాట. ఎందుకంటే మనం డిస్కస్ చేసిన ఈ కాన్సెప్ట్ ని బేస్ చేసుకునే మిగిలిన క్వశ్చన్స్ కూడా చాలా ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. నెంబర్స్ అంటే మారొచ్చేమో కాబట్టి క్వశ్చన్ యొక్క ఫ్రేమింగ్ అలాగే ఉంటుంది. కాబట్టి ఒకవేళ మీరు ఏవైనా వీటిలో ఈ 15 పార్ట్స్ లో ఏదైనా పార్ట్ మిస్ అయినట్లయితే వాటి యొక్క లింక్స్ అన్ని కూడా కింద డిస్క్రిప్షన్ లో ఉంచుతాను, అక్కడి నుంచి చూడవచ్చు అనమాట. ఓకే, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్ గా ఫాలో అవ్వండి.